అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. రాబోయే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 12 రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనగానే ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, ఒడిదుడుకులు, కష్టాలు తీరిపోతాయా, 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అని చాలా మందిలో సందేహం, ఒక డౌట్ అనేది ఉంది గురుగారు. అవును, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది, కొన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. కానీ 2026 సంవత్సరంలో 12 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర వారికి బాగుంది, ఏ రాష్ట్ర వారికి బాగాలేదు, బాగలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి గురుగారు. తప్పకుండా. ముందుగా ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉగాది టు ఉగాది మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇక్కడ మారుతున్నది కేవలం నెల మాత్రమే, సంవత్సరం మాత్రమే. మనకు చైత్రమాసంలో ఉగాది రోజు నూతన సంవత్సరంగా చెప్పబడుతుంది. ఇది ఆంగ్ల నూతన సంవత్సరంగా మనము, అది గత కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కనుక మనం ఇప్పుడు వచ్చి దీన్ని ఏం మార్చలేం ఎవరు కూడా. కనుక మారుతున్నటువంటి ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మనము ఈ 2026లో జనవరి నుండి జూన్ జూలై వరకు, జూన్ జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు, ఓకే, ఎందుకంటే మొదటి 6 నెలలు ఎట్లా ఉంటుంది, రెండవ 6 నెలలు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయాలను చెప్పబోయే ముందు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి పలానా నరేషు, నరేషు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వ్యక్తి అని కొందరు అంటారు, శాస్త్రం చెప్తుందంట. సో మరి నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా నీ రాశి ఏమిటి అనేది నీకు తెలుసు. రైట్. ఏ మకరమో, ఏ కుంభమో, ఏ ధనస్సో, లైక్ మీ జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మీ లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, మరి మీకు బాధకాధిపతి ఎవరు, యోగకారకుడు ఎవరు. ఓకే. ఇప్పుడు బ్లాక్ ఉంది, బ్లాక్ కలర్ కార్ కానీ, బ్లాక్ కలర్ డ్రెస్ కానీ బ్లాక్ రిలేటెడ్లో ఉంటే నీకు కొన్ని బాధలను తీసుకువచ్చే పరిస్థితి ఉంటుంది. ఓకే. నీకు ఎరుపు యోగాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటే ఎరుపు రంగు కారు కానీ, ఎరుపు రంగు రిలేటెడ్లో మనం ఉండాలి. గ్రీన్ మనకు యోగాన్ని తెచ్చే పరిస్థితిలో ఉంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి 2 వీలర్ కానీ, గ్రీన్ కలర్ కారు కానీ, గ్రీన్ రిలేటెడ్ మనం కనెక్టింగ్ అధికంగా ఉంటే బాగుంటుంది. ఓకే. మరి యోగకారకుడు, బాధకారకుడు ఎవరు అనేది మనకు తెలియాలి. ఓకే. కనుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ ప్రకారంగా తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. 2026 ఎట్లుండబోతూ ఉన్నదని మీరు అడిగారు. అవును. నా విషయం ఏమిటంటే 2020 నుండి 25 లోపు, 26ది నేను చెప్తున్నా అంటే 2020 నుంచి 25 లోపు మ్యాక్సిమం ఎంతో కొంత చెప్పాలి కదా. ఖచ్చితంగా గడిచింది చెప్పాలి కదా నీ జీవితంలో. ఖచ్చితంగా. రేపటిది ఎవరైనా చెప్తారు. గతంలో మీకు జరిగిన సంఘటనలు చెప్పడమే అదొక విద్య. సో అట్లా మనం చూసుకుంటూ ఈ 12 రాశుల్లోకి వెళ్ళబోతున్నాం. రైట్ గురుగారు. 2026కి సంబంధించి ముఖ్యంగా సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు కూడా చెప్తారు? తప్పకుండా. సింహరాశి కానీ, సింహ లగ్నం కానీ ఎవరికైనా కూడా, ముఖ్యంగా వ్యక్తిగత జాతకరీత్యా సింహ లగ్నం అయినా, సింహరాశి వారికైనా మంచిగా అర్థం చేసుకోండి. అంటే సింహరాశి వారికైనా లేకపోతే వేరే రాశి ఉండి సింహ లగ్నానికైనా అంతే. ఇప్పుడు సింహరాశి అని మా, మీ, ము, మే పేర్లు కలిగినటువంటి వారిని సింహరాశిగా అంటారు. రైట్. ఒకవేళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొట్టినట్టయితే వేరే ఉంటుంది. అవును. మరి అది చూడాలన్నా ఇది చూడాలన్నా అనేది మనం చెక్ చేసుకోవాలి. అది వ్యక్తిగత జాతకం. అప్పుడు మనకు 100కు 200% రిజల్ట్ ఉంటుంది. రైట్.
సో ఏది చూసినా సబ్జెక్ట్ ఉండాలి అనేది నేను చెప్తున్నా. చూసేటువంటి వ్యక్తి కంటే నాకు సబ్జెక్ట్ అనేది ఉండి మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే పర్ఫెక్ట్గా చెప్పినట్టుగా జరుగుతుంది. మొన్న ఒకరు వచ్చారు నా దగ్గరికి. రైట్. వారికి ఎప్పుడు 2025 ఫిబ్రవరిలో చెప్పారు, గురువుగారు నాకు అసలు చనిపోయే పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది, అసలు ఏం చేయాలో అర్థమవుతుంది అన్నట్టుగా నా దగ్గరికి వచ్చారు. కాల్ మాట్లాడారు, రాలేదు, ఫోన్లో మాట్లాడారు. 2025 ఆగస్టు తర్వాత మీకు డబ్బులు వస్తాయి ఖచ్చితంగా, అప్పటిదాకా ఈ రెమెడీ చేసుకోండి, ఈ రెమెడీ చేయడం ద్వారా అప్పుడు డబ్బులు వస్తాయి అని చెప్పిన. ఆగస్ట్ అయింది, మెసేజ్ పెట్టింది, గురుగారు ఇంకా డబ్బులు రాలేదని. సెప్టెంబర్ వచ్చింది, గురుగారు ఇంకా డబ్బులు రాలేదు. వస్తవి అంటే వస్తవి. దసరా నవరాత్రులలో డబ్బులు వచ్చినాయి, వారికి వచ్చినాయి, పెద్ద మొత్తం అది డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలి అని కాల్ చేశారు. రమ్మని చెప్పిన, చక్కగా ఓ స్వీట్ బాక్స్ చక్కగా వచ్చి కలిశారు. సో ఎందుకంటే ఆ పరిస్థితి అది సింహరాశి వారికి. సింహరాశి వారికి కాదు, జనరల్గా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడాం ఇక్కడ. రైట్. సో సింహరాశి వారికి సంబంధించినటువంటి పరిహారాలు కానీ, సింహరాశి వారికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాం. సింహం అంటే సింహం అది వాస్తవానికి. ఓకే. సో సింహం పని ఏమిటి అంటే అది ఒక దర్జాగా గంభీరంగా దాని ప్రవర్తన అంతే. ఇక కానీ మంచు పర్వతము లాంటి మనసు ఉంటుంది వారికి. ఒక ఐస్ క్రీము అనేటువంటిది ఎంతటి చల్లదనంగా ఉంటుందో, వీరి అంటే ఎంతలా కరిగిపోతుందో, రైట్, వీరి కోపం కూడా అంతే. ఓకే. సో సింహరాశి వారు కానీ వీరికి చెప్పకుండా ఏం చేయొద్దు. 1 కేజీ టమాటాలు తీసుకొని రావాలన్నా కూడా ఇది చెప్పాలి. సింహరాశి వారికి చెప్పకపోతే కోపం. భర్త కానీ భార్య కానీ ఉంటే వారికి చెప్పాలి. 20 రూపాయల దగ్గర కూడా గొడవ అవుతుంది ఖచ్చితంగా. ఇక వేరే ముచ్చట్లేదు ఇక అక్కడ. అయితే ఎందుకు అంటే ఒక అధికారము, సింహం కదా అది, ఒక అధికారం కానీ ఒకటి అట్లా ఉంటుంది. అదేదో తెలియని ఒక అహము కానీ లేదా ఈగో ఫీలింగ్ అనుకుంటారో ఎట్లా అనుకుంటారో అదైతే ఉంటుంది. మరి వీరికి గత 11 నెలల నుండి బాగాలేదు. ఓకే. 11 నుంచి 9 నెలలు, లైక్ ఈ టైం నుంచి వీరికి పరిస్థితి అస్సలు బాగాలేదు. చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు. అదేవిధంగా కొంత బంధువర్గం వారితో గొడవలు కావచ్చును. అదేవిధంగా కొంత నమ్మిన వ్యక్తుల నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కానీ, ఒక్కొని నమ్మి తీసుకువచ్చి అరే బాయ్ ఇక్కడ జాబ్ చేయి, మనోళ్ళు వీళ్ళు నీకెందుకు అని చెప్పంటే వాళ్ళు జాబ్ చేసుకుంటూ మనకే టోకర పెట్టేటువంటి సందర్భాలు ఉంటాయి. అర్థమైంది? అంటే నేను మెప్పు పొందాలి మా బాస్ దగ్గర అని మనం తీసుకువచ్చినటువంటి వ్యక్తే మనకు ఎక్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక మరి అయినా వీరికి బుద్ధి రాదు. సింహరాశి వారికే బుద్ధి రాదు. అట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నా రాదు, మళ్ళీ రిపీట్ చేస్తారు. ఎందుకంటే వీరు మంచి మనస్తత్వం అది. రైట్. ఎన్నిసార్లు వీరికి ఇబ్బందులు ఏర్పడినా కూడా పోనీతి అని అనుకునేటువంటి స్వభావం ఉంటుంది. సో ఎక్కడైనా సహాయం కావాలంటే తప్పకుండా ముందు ఉంటారు, ముందు వెళ్ళి తప్పకుండా నిలబడతారు. 10 మందిలో ఉంటే ఒక్క సింహరాశి వాడు ఉన్నట్టయితే అక్కడ ఈ 9 మంది వారి మాట వింటారు. ఓకే. లీడర్షిప్ క్వాలిటీస్ ఘోరాతి ఘోరంగా. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకను ఎవరైతే రాజకీయ రంగంగా ఉంటారో కొంచెము డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంటుంది, జైల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఓకే. అదేవిధంగా పెను సంచలనాలు వారికి ఏర్పడబోతున్నాయి. ఆరోగ్యం బాగున్నా నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి హాస్పిటల్లో ఉండే పరిస్థితులు ఉంటాయి కొన్ని రోజులు. ఓకే. మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా. అంటే కొన్ని బయట సమాధానాలు చెప్పలేక ఒకవేళ
నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి హాస్పిటల్లో వండుకుంటే వారిని ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. ఓకే, ఆ విధంగా తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది. అట్లా కొందరు రాజకీయ నాయకులు చేసే పరిస్థితి ఉన్నది 2026లో. ఓకే, ఈ సింహరాశి వారు గౌరవం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఇబ్బందులు అయితే ఉన్నవి. సో ఓవరాల్గా ఈ సింహరాశి వారికి అయితే ఇంకా చాలా ఉన్నాయి, వీరి జీవితంలో జరిగినటువంటివి చాలా చాలా ఉన్నవి. కాలో చెయ్యో ఫ్రాక్చర్ అవ్వడం కానీ, దెబ్బ తాకడం కానీ, విరగడం కానీ, ఇలాంటివి చాలా ఉన్నవి. మరి 26లో విజయం మీదే సింహరాశి వారిది. ఇది ఫిక్స్ అయిపోండి. 2026 మొత్తం సింహరాశి వారిదే. ఇంకా వీళ్ళు వీటిని అన్నిటి నుంచి బయటపడడానికి ఏవైనా పరిహారాలు చెప్తారా గురుగారు? చెప్తాను. సో ఓవరాల్గా 2026లో మీదే అని చెప్తున్నాను. కానీ నెంబర్ 8, నెంబర్ 17, నెంబర్ 26లో జన్మించినటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఇక అసలు చాలా అవరోధాలు అయితే వస్తాయి. ఒకటి, చీకటి చెరసాలల్లో బందీగా ఉన్నారు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం, ఒక సత్యనారాయణ స్వామి వ్రతంలో కానీ లైక్ ఎక్కడో. అవును. సో అట్లా చుట్టూ చీకటి, ఇదేంది అనేటువంటి పరిస్థితులు అయితే ఈ 26లో నేను చెప్పినటువంటి డేట్స్లో జన్మించినటువంటి వారికి అయితే ఉంటుంది. సో తప్పకుండా సింహరాశి వారు కాశీ కావచ్చును, అదేవిధంగా కుదిరితే పూరి జగన్నాథ్ అయినా కూడా వీరు ఈ దేవాలయాలను సందర్శించడం ద్వారా మంచి ఫలితాలు అయితే వీరికి. కేవలం కాశీ అన్నా లేకపోతే పూరి జగన్నాథ్ ఆలయమైనా. రైట్ గురుగారు, మంచి పరిహారం చెప్పారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.